ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం దిన వాక్య భాగము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. ఈ కీర్తన రచించినటువంటి ప్రధాన గాయకుడు అయినటువంటి దావీదు గారు. ఈయన శుభాలు తెలియపరుస్తున్నారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని లేఖనం ద్వారా మనకు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. మనుషుడు కోరినటువంటి కోరిక సిద్ధింపచేయాలని, ఆలోచన యావత్తును సఫలపరచాలని ఆయన శుభాలు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనుషుడు మరి ఏ కోరికలైతే కోరుతున్నారో మరి ఆ కోరిక దేవునికి చిత్తమైనదా, దేవునికి విరుద్ధమైనదా అనేది గ్రహింపు కలిగినటువంటి జీవితం ఉంటే ఖచ్చితంగా మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన సఫలపరుస్తాడు. దేవునికి